విశాఖ జిల్లా పెందుర్తి సంవత్సర కాలంలో 229 కోట్లతో పెందుర్తి నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న పంచకర్ల పెందుర్తి నియోజకవర్గ పినగాడి గ్రామంలో 1,50,00,000 రూపాయల అభివృద్ధి. ఈ రోజు గత సంవత్సరం నుంచి చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో వర్కులు కంప్లీట్ అయినవి, పనులు ప్రారంభించినవి, వర్కులు కంప్లీట్ అయినవి. గతంలో పనులు ప్రారంభించినప్పుడు ఒకసారి వచ్చాం. ఇప్పుడు వర్కులు కంప్లీట్ అయిన తర్వాత ప్రారంభోత్సవం చేయడానికి రెండవ దఫా వచ్చాం. ఏదైనా పేదలకి వాళ్ళ చిరకాల వాంఛ తీర్చినప్పుడే ఏ రాజకీయ నాయకుడికైనా ఆనందం, తృప్తి. మరి గతంలో వచ్చినప్పుడు ఇక్కడ మహిళలందరూ చెప్పారు, మట్టిలో బురదలో ఉంటున్నామండి, మాకు రోడ్లు కావాలి అని చెప్పి. మరి ఈ రోజున చూస్తే ఏ ఒక్క వీధి వదలకుండా అన్ని వీధుల్లో కూడా 54 లక్షలతో ఇక్కడ రోడ్లు వేసాం. మరి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే చాలా మాకు జాబ్ సాటిస్ఫాక్షన్, ఆనందం వస్తుంది. మరి అలాగే ఈ ముందును కూడా 54 లక్షలతో ట్యాంక్ కానీ రోడ్లు కానీ కార్యక్రమాలు చేసుకున్నాం. భవిష్యత్తులో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, 229 కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలో అభివృద్ధి చేశాం. దానికి ఏదో కథలు చెప్తున్నారని అనుకుండా ఈరోజు వేదిక మీద బుక్ కూడా రిలీజ్ చేయబోతా ఉన్నా. 229 కోట్ల సంవత్సరంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తెచ్చామంటే అది మా తాలూకా కమిట్మెంటు, మా తాలూకా ప్రజల పట్ల మాకున్న కన్సైన్. దాన్ని గుర్తించమని చెప్పి కోరుతూ, అనునిత్యం కూడా మరి ఇక్కడ ప్రజలు కూడా కొన్ని పాస్ పుస్తకం విషయం కానీ, ఇంకా కళ్యాణ మండపం, ఇక్కడ ఈ ప్రాంతానికి కళ్యాణ మండపం విషయం కానీ, ఇతరత్ర కొన్ని విషయాలు చెప్పారు. కొంత పెన్షన్లు, ఒకరిద్దరు పెన్షన్ తీసేశారని కానీ, ఒకరిద్దరు ఇల్లు లేవని కానీ నేను మీడియా ద్వారా చెప్పాను, మళ్ళీ చెప్పి అనేక సార్లు పేపర్లో కూడా రాయించాను. కొత్తగా పెన్షన్లు, ఇల్లు, రేషన్ కార్డులు ఇస్తున్నాము, మీరు బుక్ చేసుకోండి అని చెప్పి. తప్పకుండా రాబోయే 1 ఇయర్లో శాచురేషన్ మోడ్లు అందరికీ కూడా అన్నీ ఇస్తాం. కొత్తగా ఇల్లు పెట్టుకున్న వాళ్ళకి ఇంకొక శుభవార్త ఏమిటి అంటే, గతంలో జగనన్న కాలనీలు అని చెప్పి 1 సెంటు భూమి ఇచ్చినవి ఇప్పుడు నగరాల్లో 2 సెంట్లు, విలేజ్లో 3 సెంట్లు చేశాం. అదే కాకుండా అమౌంట్ కూడా గతంలో 1,50,000 ఇప్పుడు 2.5 లక్షలు చేశాం. అంటే అమౌంట్ పెంచా, ఇచ్చే జాగా పెంచా. మరి గతంలో తీసుకున్న వాళ్ళు కూడా అయ్యో కాస్త లేట్ అయితే బాగుండేది అన్నంత తృప్తిగా ఇప్పుడు హౌసింగ్ స్కీము కంటిన్యూ అవబోతూ ఉంది.